బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. ఆంధ్రజ్యోతి మనల్ని అడిగితే మంచి క్యాప్షన్ ఇచ్చేటోళ్ళం, హెడ్డింగ్ బోరుమంటున్న బీఆర్ఎస్, కలకలలాడుతున్న కాంగ్రెస్. ఇలాంటివి పెట్టాలి. మమ్మల్ని అడిగితే మేము ఇచ్చేటోళ్ళం. లేదు అంటే చేతికొచ్చిన కారు రెండు రకాలుగా ఉంటుంది. బండి ఖరాబ్ అయితే బండి ఏమైందని చేతికి వచ్చింది, బండి చేతికి వచ్చిన కారు రెండు రకాలుగా ఉంటుంది. మా ఏదైనా కొడుకు మా చేతికి వచ్చిన కొడుకు అంటారు, అదేమో మంచి పాజిటివ్ వేలో. ఇదేమో చేతికి వచ్చిన కారు అంటే సో గ్యారేజ్కి పోయినటువంటి కారు అంటారు. సో ఇది ఎట్లుంది అంటే భారతీయ జనతా పార్టీకి అయితే సంబరం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి ఈ బాగా బలిసిన లేదంటే బాగా అంటే ఎట్లుంటుంది అంటే ఒక సామెత, బలిచ్చే కోడికి కానీ బలిచ్చే మేకకు కానీ దున్నపోతుకు కానీ బాగా మేపుతారు అంటారు. అంటే ఇప్పుడు ఎవరైతే జంపింగ్ జపాంగులు ఉంటారో, ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి లేక అంతకుముందు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోయి మళ్ళా వాళ్ళే ఇటు వచ్చి, ఇదంతా ప్రజలు చూడట్లేదంటవా? ప్రజలు చూస్తారు. బీజేపీ ఏమనుకుంటుందంటే పోని చూద్దాం మంచిగా, ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్, ఎంత తిరిగినా ప్రజలందరూ వీళ్ళను ఓడిస్తారు. బీజేపీ అనుకున్నట్టు 8 + 8 88 కాదు, 99 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళందరూ ఓడిపోతారు. ఎందుకంటే ప్రజల్లో ఒక్కసారి నమ్మకం కోల్పోతే, ఇటుకెళ్ళి అటుకెళ్ళి ఇటు పోతే ప్రజల్లో విసుగు వస్తుంది. ఈ రాజకీయ నాయకుల మీద, అంటే అటు ఇటు తిరుగుతున్నటువంటి నాయకుల మీద నమ్మకం కోల్పోతుంది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి పోయిన వాళ్ళు కావచ్చు, ఇటు అటు తిరిగిన వ్యక్తుల్లో 90% మంది ఓడిపోతారు అనిపిస్తుంది. ఒక్కటి తీసుకోవచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న ప్రజాసేవ మరవరు. అట్లాంటి నాయకులని అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి కొన్ని పార్టీలు మారచ్చు, తప్పలేదు. కానీ తన సంపాదనని కాపాడుకోవడానికి లేదా వాళ్ళకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యాలు కాపాడుకోవడానికి పార్టీలు మారితే మాత్రం, ఓన్లీ అధికారం కోసమే వాళ్ళ సంపదన కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీలు మారితే మాత్రం ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇవన్నీ ఏదో రోజు వాళ్ళకి రాజకీయ సన్యాసం కట్టబెడతారు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అండ్ మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది పార్టీ మార్పుపై. ఎలక్షన్ కమిషన్కి అన్ని రకాల గైడెన్స్ తయారు చేస్తున్నారు. మనకి ముందు మనలాంటి యువకులకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చదువుకున్న యువకులు కావచ్చు, ప్రజాసేవను నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం ఉన్నవాళ్ళు ఇప్పటికైనా రాజకీయాల్లోకి రావాలి. అండ్ మంచి పార్టీల్లో చేరి, ఏ పార్టీలో అయినా సరే ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయం చేయాలి. అది మనం అనుకున్నాం కదా, రాజకీయాన్ని పేరు మారుద్దామని చెప్పేసి. చిత్రగుప్త ఒక సంకల్పం తీసుకుంటుంది, రాజకీయం అనే పదం మార్చేసి ప్రజాకీయం అనే పేరు పెట్టుకుందామని. ప్రజాకీయం
బంగారు తెలంగాణ కాదు మనకు, బంగారు భారతదేశం కాదు మనకు, సౌభాగ్య భారతదేశం, సౌభాగ్య తెలంగాణ. ఈ రెండు చిత్రగుప్తు మనకి ట్యాగ్ లైన్స్. మనకి బంగారు తెలంగాణ వద్దు, మనకి ఈ బంగారు తెలంగాణ అని ఇదని అదని ప్రజలకి పగటి కళలు చూపించారు. సౌభాగ్య తెలంగాణ. ఇంట్లో ఒక బంగారమే ఉంటే సరిపోదు కదా, బంగారం మస్తుగా ఉంటుంది, తిండికి ఉండాలి కదా. సౌభాగ్యం అంటే అన్నీ ఉంటాయి, పాడి పంటలు అన్నీ ఉంటాయి, బంగారం ఉంటుంది, ధనం ఉంటుంది, పంటలు ఉంటుంది, అండ్ కుటుంబం ఉంటుంది, దోస్తులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, అండ్ రిలేటివ్స్ ఉంటారు. ఇవన్నీ ఉండడమే సౌభాగ్యం అంటారు. సౌభాగ్యం అంటే ఇంటిగ్రేటెడ్, టోటల్. అది సౌభాగ్య తెలంగాణ కావాలి మనకి. ఓన్లీ బంగారు తెలంగాణ అది ఇది అని చెప్పేసి మనకి ఎన్నో వాగ్దానాలు, ఉచిత వాగ్దానాలు. అసలు తెలంగాణలో ఇది ఎంత ప్రాబ్లం అయిపోయిందంటే ఉచిత వాగ్దానాల మీద అంటే ఎవ్వరూ అడగకుండానే జయలలిత తమిళనాడులో స్టార్ట్ అయినటువంటి ఉచిత పథకాలది, ఫ్రిడ్జ్ ఫ్రీ, టీవీ ఫ్రీ, కుక్కర్లు ఫ్రీ, అన్నీ ఫ్రీ. అక్కడి నుంచి ఢిల్లీకి పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కరెంటు ఫ్రీ, బస్సు ఫ్రీ, నీళ్ళు ఫ్రీ, అన్నీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. దీనివల్ల ఏమైపోయింది? ఈరోజు ఫ్రీ రావడం వల్ల ఇది ఒక్కటి గమనించుకోవాలి. ఏ రాష్ట్రం అయితే బాగా ఫ్రీ 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 ఇస్తుందో అక్కడ మనిషికి ఉచితంగా తీసుకునే అలవాటు అన్నీ అయితే కష్టపడే తత్వం కోల్పోతుంది, ఆ రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఇప్పుడు ఢిల్లీలో నీళ్ళు దొరుకుతలేవు. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఉచితంగా మనము కరెంట్ ఇచ్చినాం అనుకో, గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోతుంది, ఇష్టం వచ్చినట్టు వాడతారు. మోటార్ పెడతాడు, వెళ్ళిపోతాడు, అది ఎటన్నా పోని. దానివల్ల రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కటేమో ఒక పంటకు కావాల్సినంత నీరే ఇవ్వకుండా, ఎంత అందాలనో అంత నీరు వెళ్ళకుండా ఎక్కువ అయిపోతుంది. ఆ ఎక్కువైపోయినటువంటి నీరు ఎవరికైనా, మనిషికైనా, భూమికైనా, పంటకైనా ఏది ఎంత అందాలనో అంత అందడం ఆరోగ్యం. కొన్ని నీళ్ళు ఎక్కువైపోతే కొన్ని రకాల చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు చనిపోతాయి. అది ఎకాలజికల్ బ్యాలెన్స్ని దెబ్బతింటుంది. అండ్ ఢిల్లీలో ఈరోజు కరెంటు ఫ్రీగా ఇచ్చిండు, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చిండు, ఇక్కడ నీటి సమస్య ఎక్కువైపోయింది, పొల్యూషన్ ఎక్కువైపోయింది, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమే కదా. నాకు ఒక్కటి అనిపిస్తుంది, ఈ ఫ్రీ 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 ఎంతవరకు పోతుందంటే, ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బస్సు ఫ్రీ చేశారు. మరి మొన్న ఏదో చర్య తీసుకుంటాము అని అనుకుంటున్నాడు రేవంత్ అన్న, చూడాలి. ఎందుకంటే మన తెలంగాణలో అయితే అందరూ షికెలు పట్టుకొని కొట్టుకుంటారు. మొన్న ఒక ఆమె, రేవంత్ అన్న ఎందుకు ఇచ్చినావన్నా, మా పేరిన్ లవ్లు పెట్టుకుంటే అంత పోతుంది, పౌడర్ వేసుకుంటే మేము ఎందుకు పేరిన్ లవ్లు పెట్టుకుంటాము అని మమ్మల్ని అందరూ చూడ్డానికే కదా, మా అందం అంతా కారిపోతుంది అని ఒక ఆమె పెట్టింది. ఇట్లా రోజు ఎంతోమంది వీడియోలు చేసి పంపిస్తారు, బస్సుల్లో కొట్టుకుంటారు. పాపం కండక్టర్లు, డ్రైవర్లు అయితే వాళ్ళు ఆ బస్సులు నడపలేకపోతున్నారు. ఎవరు అడిగినరు? ప్రజలకు కావాల్సినవి మాత్రము ఇయ్యరు. ప్రజలకి ఇవి మత్తు లాంటి ఉచితాలు, మత్తు లాంటి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి, ఇంకోటి అయిపోయిన తర్వాత ఇంకోటి పెరుగుతూనే ఉంటాయి.
ఒకరు 500 అంటే ఒకరు 1000 అన్నారు, ఒకరు 1000 అంటే నేను 2000. ఎక్కడి దాకా పోతుంది? మళ్ళీ రాష్ట్ర ఖజానా ఖాళీ, ఉద్యోగులకు జీతాలు పడవు సరిగా. మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళా ఈ ఫ్రీబీస్ కల్చర్ని వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు అందరూ. ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్ల వరకు బుద్ధి చెప్పాలి. ఎవరైతే ఫ్రీగా ఇస్తామో అంటే వాళ్ళకు ఓట్లు వేయొద్దు, ఓట్లు బంద్ చేద్దాం. ఎవరైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారో, ఎవరైతే మన జీవితాల్ని మారుస్తాము అంటారో వాళ్లకు ఓట్లేద్దాం. మంచి యువకులకు ఓట్లేద్దాం. మంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే చదువుకు సంబంధం లేదు. జనరల్గా ఒక వ్యక్తి మనం అనుకుంటాం బాగా చదువుకున్న వ్యక్తి మంచి పని చేస్తాడేమో అని. అంత గ్యారంటీ ఏం లేదు. మంచి మనిషి అయితే చాలు. రాజకీయాల్లో నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈరోజు చదువులు అయితే నాకు తెలిసి జీవితాన్ని వంచలేవని నేను అంటా. కాబట్టి చదువుకున్నా చదువుకోకపోయినా ఆఫ్కోర్స్ ఈ రోజుల్లో అందరికీ మినిమం చదువు ఉంటుంది. మంచి విద్యావంతుల్ని మనం ఎన్నుకోవాలి. మంచి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలి, రాజకీయాల్లోకి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఈ ఫ్రీబీస్ గమ్మత్తి, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఈ ఉచితాల మీద. ఇంకొక 5 సంవత్సరాల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందనుకుందాం. కార్లకి డ్రైవర్లు అవసరం లేదు, బర్రెలకి పాలు విండడానికి మిషన్లే ఉన్నాయి కదా, రేపు కలుపు తీయడానికి, పంట కోయడానికి అన్నిటికీ రోబోసే వచ్చినాయి అనుకుందాం. మనకి ఏది కావాలన్నా ఇంట్లో ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్ కదా. ఫ్యాన్ ఆటోమేటిక్, ఇంట్లోకి వచ్చినామంటే ఫ్యాన్ ఆన్ అవుతుంది, బయటకు వెళ్ళిపోయినామంటే ఫ్యాన్ బంద్ అయిపోతుంది. మనం రాగానే మనకు కావాల్సినటువంటి వంట రోబో తయారు చేసి పెడుతుంది. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న కమాండ్తోని మన ఇంటికి వచ్చేస్తుంది. మనం ఏమీ పని చేయనక్కర్లేదు. అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొడక్షన్ జరుగుతుంది. వ్యవసాయం రోబోలో చేస్తాయి, ఇండస్ట్రీ రోబోలు నడుపుతుంటాయి. టెక్నాలజీ మొత్తం డెవలప్ అయింది అనుకుందాం. మనిషి ఏం చేయనక్కర్లేదు, ఫ్రీగా. అప్పటికి మనిషి ఏం చేయాలా? అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం, మీరు ఏం చేయొద్దు, ఇంట్లో కూర్చోండి, మీరు బయటకు రావద్దు మళ్ళా, లేదా ఏమైనా చేయండి, ఎటన్నా పోండి, ఏదన్నా తిరగండి, అన్నీ ఫ్రీ. ఎందుకంటే మొత్తం ఎకానమీ మొత్తం కూడా రోబోల ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయింది అనుకుందాం. ఆ వచ్చినటువంటి ప్రతి ఒక్కదాన్ని, అంటే మనకు అన్నీ ఫ్రీగా, ఫుడ్ ఇస్తారు ఫ్రీ. ఇప్పుడు ఎట్లా ఫుడ్ ఆల్మోస్ట్ అందరికీ దొరుకుతుంది కదా, ఫుడ్ ఫ్రీ ఇస్తారు. మీకు కావాల్సినటువంటి ఎటన్నా వెళ్తాము అంటే అన్నిటి ఫ్రీ ఇస్తారు. అన్నీ ఫ్రీగా, మనిషికి ఫ్రీగా ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మనిషి ఏం చేయాలి? అన్నీ ఫ్రీగా వస్తే, తినడానికి తిండి ఫ్రీ, ఉండడానికి ఇల్లు ఫ్రీ, పోవడానికి బస్సు ఫ్రీ, లేకపోతే ఫ్లైట్ ఫ్రీ. ఈరోజు బస్సు ఫ్రీ కదా, ఇంకొక 5 సంవత్సరాలు ఫ్లైట్ ఫ్రీ, ఎటన్నా తిరుగు. ఈరోజు మన రాష్ట్రం ఒక్కటే ఫ్రీ. ఈరోజు ఆల్మోస్ట్ ఢిల్లీలో ఫ్రీ ఉంది, కర్ణాటకలో ఫ్రీగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో రేపు ఫ్రీ అవుతుంది, ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ ఫ్రీ అయింది అనుకుందాం. అట్లా భారతదేశం మొత్తం ఫ్రీ అయిపోతుంది. అట్లాంటప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో ఫ్లైట్లు కూడా ఫ్రీ ఎందుకు కావు? ప్రపంచం మొత్తం ఫ్రీ అయిపోతుంది. అఫ్కోర్స్ ప్రపంచం మన చేతిలో లేదు, వేరే ఆయా దేశాలలో ఉంటుంది. మరి భారతదేశం విషయానికి వద్దాం, అన్నీ ఫ్రీగా అయినాయి అనుకుందాం. మనిషి ఏం చేయాలి? ఏం చేయకపోతే మనిషి ఎట్లా ఉంటాడు? ఒక్కసారి ఆలోచించండి. సపోజ్ ఎవరన్నా బుక్స్ చదువుకుంటూ కూర్చుంది, ఎన్ని బుక్స్ అంటే చదువుతారు?
ఒకటే దగ్గర ఎంతసేపు కూర్చుంటాడు? లేదా ఒకటే ఏమీ చేయకుండా మనిషి ఎలా ఉంటాడు? ఒక్కసారి ఆలోచించండి. ఫ్రీ. అప్పుడు నాకేం ఐడియా వస్తుంది అంటే, ఈ ఫ్రీలో వద్దు, మాకు పని చూపెట్టండి, మాకు పని చూపించరు జరా, మాకేమైనా పని కలిపేయండి అంటే నాకు గమ్మత్తుగా ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అప్పుడు మనుషులందరూ పోయి గడ్డి వీకాలిగా, లేకపోతే పైసలు ఇచ్చి మేము వ్యవసాయం చేస్తాం, లేకపోతే పైసలు ఇచ్చి మేము ఏదైనా మట్టి పని చేస్తాం, లేకపోతే పైసలు ఇచ్చి ఏదైనా పని చేస్తాం, మాకు పని కావాలి ఏదన్నా అని ఉల్టా పైసలు ఇచ్చి మనుషులు మాకు పని కావాలి బాబు, పని కావాలి. పని లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు, డ్రగ్స్కి అలవాటు అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాక మనుషులందరూ ఏదో సినిమాలు ఉంటారు కదా, అందరూ పోయి అలా దూకి చచ్చిపోతుంటారు చూడు. మనిషికి పని లేకపోతే ఒక నరకం, పనే స్వర్గం. పని చేసిన తర్వాత వచ్చేటువంటి అలసట అది ఆనందం. కాబట్టి వచ్చే ఎన్నికల సమయానికి అంటే వచ్చే ఎలక్షన్ల అట్లీస్ట్ ప్రజలందరూ కావచ్చు, ఈ చిత్రగుప్త చూస్తున్నటువంటి అందరూ కూడా అనుకోవాలి, ఈ ఎవరైతే ఉచితం మేము ఇది ఇస్తాము అది ఇస్తాము అంటే మీరే కాదు, మీరు ఇంకొక 100 మందికి చెప్పర్రి. అఫ్కోర్స్ వచ్చే ఎలక్షన్ల వరకు ప్రజలకు కూడా అర్థమైపోతుంది, ఈ ఫ్రీగా ఇచ్చి అంత మన జీవితాలు అందరినీ నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి అర్థమైపోతుంది. వచ్చే 5 సంవత్సరాల్లో ఫ్రీ అని ఎవరైనా అంటే సంక్షేమం వేరు, ఈ ఉచితాలు వేరు. కొన్ని కావాలి, అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి సపోజ్ రేషన్ బియ్యం ఇస్తున్నారు, అది రైట్. సో వాళ్ళని ఆదుకోవాలి. రైతులకి పంట రుణాలు ఇవ్వాలి అవసరమైంది, ఈ విధంగా హెల్ప్ చేయాలి. టెక్నాలజికల్ గైడెన్స్ ఇవ్వాలి, ఉద్యోగ కల్పన చేయాలి. ఈ వేలో చేస్తే బాగానే ఉంటుంది. అంతేగాని ఇంట్లో కూర్చో, ఇటు లిక్కర్ షాపులు పెంచుతారు, ఇటు ఇచ్చినట్టు చేసి ఇటు 1000 రూపాయలు ఇస్తాడు, 10,000 గుంజుకుంటాడు. ఆరోగ్యం ఖరాబు, దేశ ఆర్థిక పరిస్థితి ఖరాబు. సో ఫ్రెండ్స్, చిత్రగుప్త తరపున మీకు విన్నపం, ఫ్రీ బీస్ అంటే వీటికి దూరంగా ఉండాలి. పుష్పక్ హ్యాట్రిక్, పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్. LEX సిరీస్లో ఇస్రో 3వ విజయం, సురక్షితంగా ల్యాండ్ అయిన RLV. సో కంగ్రాచులేషన్స్ ఇస్రోకి. కంచుమేళం కళాకారుడు పద్మశ్రీ సఖిని రామచంద్రయ్య కన్నుమూత, ఊపిరితిత్తుల వ్యాధితో తుది శ్వాస. మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి మరో షాక్. హైదరాబాద్లో జోరు వాన. హైదరాబాద్ విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్ల మోక్షం. ప్రమాదాల నివారణకు 10 చోట్ల అండర్ పాస్లు, మిగతా చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలు. పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి. ఒకప్పుడు విజయవాడ హైవేకి చాలా యాక్సిడెంట్లు ఉంటుండే, సో ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి. ఎందుకంటే దాన్ని హైవే విస్తరణ ఇవన్నీ చేయడం వల్ల. సో విజయవాడ అంటే గుర్తుకొస్తుంది ఇంకొకటి, రియల్ ఎస్టేట్. మనం అనుకున్నాం కదా, విజయవాడ హైవే సైడ్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది ఫ్రీ అడ్వైస్. ఎందుకంటే అక్కడ అమరావతిని అట్లా ఇట్లా ఏడు చంద్రబాబు నాయుడు.
అండ్ అమరావతి టు హైదరాబాద్ కనెక్షన్ రోడ్, ఎందుకంటే ఇక్కడ రేవంత్ ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇద్దరు దోస్తాన్. ఆ రోడ్ అయితే డెవలప్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయని అనుకుంటున్నారు. ఆదాబ్. మండల అధికారులు ప్రజాపాలన పేరుతో ప్రజల సమస్యలు తీర్చగలరా? అక్రమ కట్టడాలకు సహకరించిన సెక్రటరీని సస్పెండ్ చేయలేని అధికారులు ప్రజాపాలన పేరుతో ప్రజల సమస్యలు తీర్చగలరా? కొత్త సమస్యలు సృష్టించకపోతే చాలు అంటున్న ప్రజలు. పందెంవాగు నాలాపై మున్సిపల్ అధికారులకి వినతి పత్రం. చిత్రగుప్తు జిహెచ్ఎంసిపై కథనం నడుపుతుందని మనం ఇంతకుముందు అనుకున్నాం. సో డాటా రెడీ అవుతుంది, రెడీ అయితే అప్పుడు మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. తెలంగాణ వచ్చి దశాబ్దం గడిచిన నెరవేరని సొంతింటి కళ. ఇది కేసీఆర్ చూసిండో లేదో మరి. వేద సముద్రంలో మట్టి మాఫియా. పర్మిషన్ గోరంతా, తొవ్వేది కొండంతా. టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తున్న మట్టి కాంట్రాక్టర్ లింగయ్య, బొడియా నాయక్. ఆదాబ్ హైదరాబాద్. నేటి దాత్రి లేదు కదా ఈరోజు. దిశ. నీట్ ఇష్యూపై సిబిఐ కేసు. ఇది ఆల్రెడీ చూసినాం. కేసీఆర్తో నాకు పంచాయతీ లేదు, ఆయన విధానాలపైనే నా పోరాటం. ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్, పరిపాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం. స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమి. కేసీఆర్ పాలసీలతో చాలామంది జీవితాలు నాశనం. సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారాయి. ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలు ఆగవు. పట్టభద్రుల గొంతుకగా పనిచేస్తా. పనితీరు సరిగా లేనప్పుడు రికాల్. ఎస్. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం. మీడియా ప్రకటనలు సమావేశానికే పరిమితం. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం. సో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిన్ననా చేరింది.